కంచె గచ్చిబౌలి చుట్టూ రాజకీయ దుమారం ఎందుకు రేగుతుంది? రేవంత్ సర్కార్ గత ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండా వ్యవహరించడమే శాపంగా మారిందా? 20,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమిని కాపాడితే అభినందించాల్సింది పోయి సర్కార్ పైనే ప్రతిపక్షాలు ఎందుకు బురద జల్లుతున్నాయి? సంక్షేమం వైపు అడుగులేస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఇదంతా జరుగుతుందా? వాచ్ ది స్టోరీ. కంచె గచ్చిబౌలి చుట్టూ ఒక్కసారిగా వివాదం ముసురుకుంది. ఉల్టా చోర్ కొత్వాల్కు డాంకే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎంతో పోరాడి ఐఎంజీ నుంచి భూమిని కాపాడిన రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శలు బురద జల్లుతున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో కాని పనిని రేవంత్ సర్కారు చేసి చూపించింది. కానీ వాస్తవాలు మరుగున పడేసి విపక్షాల నిందలు, సామాజిక మాధ్యమాల ద్వారా క్రియేట్ చేసిన విధ్వంసం సర్కారుకు తలనొప్పిగా మారింది. గత ప్రభుత్వాల స్వప్రయోజనాలు ఆశించకుండా 20,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమిని కాపాడితే ఈ విపక్షాల రాజకీయమేంటో ఎవరికీ అర్థం కావటం లేదు. వాస్తవానికి 1 ఎకరం భూమిపై కూడా సెంట్రల్ యూనివర్సిటీకి చట్టబద్ధ హక్కులు లేవు. ఈ సమస్యను పరిష్కరించాలని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎప్పటినుంచో కోరుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడేమో అదే పార్టీ దీన్ని రాజకీయం చేయటంపై విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. వారం రోజుల కిందట యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్తో ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి విజ్ఞప్తి మేరకు యూనివర్సిటీకి భూములపై నిబంధనల ప్రకారం చట్టబద్ధ హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకున్నారు. రేవంత్ సర్కారు నుంచి ఈ స్థాయిలో సానుకూల స్పందన ఉన్నా ఎందుకనో కంచె చుట్టూ వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్పుడు రాజకీయం చేస్తున్న 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ భూమి అయినప్పటికీ ఇది యూనివర్సిటీ భూమేనన్న దుష్ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో హెచ్సియు విద్యార్థులను కవ్వించడంలో బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు భూములు వేలం వేయటం, తద్వారా ఆదాయం సమకూర్చుకోవడం చేశాయి. ఇది కొత్త కూడా కాదు. గతంలో చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ ప్రభుత్వాలు భూముల వేలం ద్వారా ఆదాయం సమకూర్చుకొని కొత్త పథకాలు ప్రారంభించడం, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం చేశాయి. కానీ ఈ సర్కార్ను మాత్రం ఎలాంటి ముందడుగు వేయకుండా బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమితో సర్కారుకు ఊపిరి అందుతుందని, ఇక సంక్షేమానికి కూడా తిరుగుండదని ఓ విపక్ష పార్టీ భావిస్తుంది. తద్వారా రేవంత్ సర్కారుకు ఊపిరి అందకుండా ఇక్కట్ల పాలు చేయాలన్నదే ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే సదరు విపక్ష పార్టీపై అధికార కాంగ్రెస్ నిప్పులు చెరుగుతోంది. అధికారం కోసం బీఆర్ఎస్ అడ్డగోలు ప్రచారం చేస్తున్నదని మండిపడుతోంది. వివాదం మరింత ముదరక ముందే ప్రభుత్వం అప్రమత్తం కావడంతో పాటుగా మంత్రివర్గ అత్యవసరంగా సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క తదితర మంత్రులంతా హాజరయ్యారు. కంచె గచ్చిబౌలికి సంబంధించి ప్రజలకు వాస్తవాలు వివరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించుకుంది. దుష్ప్రచారం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో చర్చించి వాస్తవాలు వివరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో వర్సిటీ భూములు ప్రభుత్వం తీసుకోవడం లేదని భట్టి విక్రమార్క ప్రకటించారు. కొన్ని పార్టీలు, అనుబంధ సంఘాలు వివాదం చేస్తున్నాయని మండిపడ్డారు. కావాలనే విద్యార్థులు రెచ్చగొడుతున్నాయని కూడా భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో తాము ముందుంటామని ఆయన స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలి చుట్టూ వివాదం ముసురుకుంటున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా క్లారిటీ ఇచ్చారు. కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం కావాలనే అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది వారికి తగదని చెప్పారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా రాజకీయాలు చేయటం మంచిది కాదని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 1 ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదని తేల్చి చెప్పారు. మరోవైపు కంచె గచ్చిబౌలిలో 25 ఎకరాల భూమిని అన్యాయంగా మైహోం రామేశ్వరరావుకు కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ భూమిలోనే మైహోం విహంగాను నిర్మించారంటూ ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కానీ అసలు విషయం బయటకు రాకుండా బీఆర్ఎస్ పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తానికి కంచె గచ్చిబౌలులోని 400 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ ఓవైపు రాజకీయం చేస్తూ ఉంటే బీజేపీ కూడా తామేం తక్కువ అన్నట్లుగా కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందించి భూ వివాదాన్ని మరింత జటిలం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా రేవంత్ సర్కారు సంక్షేమం అభివృద్ధిని ఇక వేగవంతం చేయాలని నిర్ణయించుకున్న తరుణంలోనే విపక్షాలు చేస్తున్న ఈ రాజకీయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారుకు ఈ విధంగా అడ్డంకులు సృష్టించి కాలలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేయటం సరికాదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించి చెప్పాల్సింది పోయి లేనిపోని అవాస్తవాలు చెప్పడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.